హైదరాబాద్ లో మొట్టమొదటి రోప్వే నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తుంది. గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు రోప్వే నిర్మించనున్నారు. ఈ రోప్వే నిర్మాణం పూర్తయితే గోల్కొండ ఏరియా మరింతగా పర్యాటక హంగులు అద్దుకోనుంది. ఈ రోప్వే నిర్మాణానికి 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. గ్రేటర్ సిటీలో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది హెచ్ఎండిఏ. దీని పరిధిలోని ఉమ్టా అధికారులు గోల్కొండ దగ్గర చేపట్టనున్న రోప్వే నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు 1.5 కిలోమీటర్ రోప్వే నిర్మించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఫిజిబిలిటీ రిపోర్ట్ రెడీ చేసేందుకు ఆయా కన్సల్టెన్సీ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించగా నైట్ ఫ్రాంక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఎంపికైంది. ఈ సంస్థ గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు ప్రాజెక్టు ఫిజిబిలిటీపై నివేదిక రెడీ చేయనుంది. గోల్కొండ దగ్గర రక్షణ శాఖకు చెందిన స్థలాలు ఉండడం వల్ల రైట్ ఆఫ్ వే నిర్మాణానికి అవసరమైన అధ్యయనంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన వివిధ వనరులను కూడా సమీకరిస్తుందని తెలిపారు అధికారులు. ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు గోల్కొండకు వస్తుంటారు. దీంతో గోల్కొండకు దగ్గరలో ఉన్న చారిత్రక కుతుబ్ షాహీ టూమ్స్ ను కూడా విజిట్ చేస్తుంటారు. అయితే గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రూట్లో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సరైన రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది టూరిస్టులు వెనుదిరిగి వెళ్తుంటారు. ఈ పరిస్థితిని నివారించి నేరుగా రోప్వేతోనే గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ టూమ్స్ వరకు వెళ్లేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు హెచ్ఎండిఏ అధికారులు. రోప్వే ప్రాజెక్టుకు సంబంధించి ఫిజిబిలిటీ రిపోర్టును నైట్ ఫ్రాంక్ సంస్థ 3 నుంచి 4 నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు అధికారులు. నివేదిక ఇవ్వగానే డిపిఆర్ను రెడీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 100 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉదయపూర్, నలంద, డార్జిలింగ్, సిమ్లా, ముస్సోరి ఏరియాల్లో రోప్వేలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎత్తైన కొండలు, పర్వతాలను కలుపుతూ వీటిని నిర్మించారు. కానీ గోల్కొండ కుతుబ్ షాహీ టూమ్స్ తక్కువ ఎత్తులో నుంచే ప్రయాణించేలా అధికారులు ప్రాజెక్టును రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోల్కొండ కుతుబ్ షాహీ టూమ్స్ చూసేందుకు వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు అధికారులు. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించనున్నారు. దీంతో హెచ్ఎండిఏపై పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండదని భావిస్తున్నారు.